ఉన్నారని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాల్లో తెలంగాణకే నష్టం జరిగే అవకాశం ఉందని రాశారు ఆయన. నేనంటున్న పదం అదే, నేనన్న పదం ఇప్పుడు అదే చెప్తోంది. ఆయన చెప్తోంది తెలంగాణకి నష్టం జరుగుతుంది, రాయలసీమకి లాభం జరుగుతుంది. తెలంగాణ నష్టం జరుగుతుంది అంటే ఏంటి అక్కడ? అది అడ్డుకున్నది అధికారంలో ఉన్నప్పుడు జగన్ అడ్డుకుంది ఆ రోజు ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అప్పుడు ఆ రోజున కేసు వేసింది కానీ కేంద్రానికి కంప్లైంట్ చేసింది కానీ ఇప్పుడు దాని మీద ఇంకెందుకు మాట్లాడాలి? ఇప్పుడు కట్టట్లేదని చెప్పి చంద్రబాబు చెప్పాక ఆపిచ్చాను నేనని రేవంత్ రెడ్డి చెప్పాక ఇంకేం మాట్లాడాలి దాంట్లో? బీఆర్ఎస్ కొత్తగా కడుతున్నారు కాబట్టి నల్లమల సాగర్ ఆపేతారు వాళ్ళు అన్నారు కాబట్టి ఆల్రెడీ దాన్ని ఆపిచ్చారు వాళ్ళు ఆపిస్తే కూడా జగన్ కట్టేశాడు. అక్కడ నేను ఈ మాట ఎందుకన్నానంటే అసలు ఆంధ్ర ద్రోహి ఆర్కే. ఆంధ్ర ద్రోహికి కోట్ల రూపాయలు ఆంధ్ర సొమ్ము దోచిపెడుతోంది ఆంధ్ర ప్రభుత్వం. అది మన కర్మ. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నది ఏంటి, ఏం రాశాడు? తెలంగాణకి నష్టం జరిగి ఆంధ్రాకి ప్రయోజనం చేకూరుతుంది. అదే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం జరుగుతుంది. మరి దాని మీద విషయం చిమ్మినోడు ఎవడు? ఇదే ఆర్కే కదా. బీఆర్ఎస్ అప్పుడు కంప్లైంట్ పెడితే ఎన్జిటి ఆపమంటే సైలెంట్ గా పనిచేసుకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆపకపోతే ఫీల్డ్ విజిట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి టీం వెళ్ళి అక్కడ ఫోటోలు వీడియోలు తీసి ఇదిగో జరుగుతోందని ప్రొజెక్ట్ చేశారు. వద్దన్నా ఎన్జిటి కడుతున్నాడని. ఎవరి కోసం కడుతున్నాడు? జగన్ ఇంటికి పట్టుకుపోతాడేంది నీళ్లు? అక్కడేమో నీళ్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రాని కోసమే కదా, రాయలసీమ కోసమే కదా.